ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో వేపు పుల్లలు పూసల విక్రయాలు ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఉపాధి పొందిన వాళ్ళని చూస్తుంటాం. కానీ కుంభమేళాను కామాంధులు మరో విధంగా క్యాష్ చేసుకుంటున్నారు. త్రివేణి సంగమంలో అందమైన అమ్మాయిలు పుణ్యస్నానాలు చేస్తుండగా బట్టలు మార్చుకుంటుండగా కొందరు కామాంధులు వీడియోలు తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విక్రయాలు జరుపుతూ పట్టుబడ్డం కలవరపాటుకు గురిచేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఇప్పటి వరకు ఏకంగా 55 కోట్ల మంది కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే పాపాలు పోతాయని భక్తులు గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో స్నానం చేస్తుంటే కొంతమంది నీచులు అక్కడ కూడా తమ కామ బుద్ధిని చూపిస్తున్నారు. దాన్ని కూడా ఓ నీచ వ్యాపార మార్గంగా చూస్తున్నారు. కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో మహిళలు స్నానాలు చేస్తున్న సమయంలో వాళ్లు బట్టలు మార్చుకుంటున్న సమయంలో దొంగచాటుగా వీడియోలు తీసి వాటిని అశ్లీల వీడియోల స్లైడ్లలో టెలిగ్రామ్ ఛానల్స్లలో అమ్ముకుంటున్నారు. టెలిగ్రామ్లో ఇప్పటికే అనేక వీడియోలు వచ్చినట్లు సమాచారం. అందమైన మహిళలు స్నానం చేస్తున్న సమయంలో తడి బట్టల్లో వారిని వీడియోలు తీయడం, అలాగే అక్కడే ఎక్కడో ఓ చోట అమ్మాయిలు బట్టలు మార్చుకుంటుంటే వీడియోలు తీస్తున్నారు కొంతమంది దరిద్రులు. వారి కామ వాంఛ తీర్చుకోవడంతో పాటు వాటిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. కొన్ని అడల్ట్ కంటెంట్ సైట్లతో పాటు ఓపెన్ బాతింగ్, కుంభమేళా ఉమెన్స్ బాతింగ్ వీడియోస్ అంటూ గ్రూపులు క్రియేట్ చేసి వాటిలో ఈ వీడియోలను అమ్మకానికి పెడుతున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కుంభమేళాలో పాల్గొన్న చాలా మంది మహిళలు ఆందోళన చెందుతున్నారు. తమ వీడియోలు అందులో ఉన్నాయా అని కంగారు పడుతున్నారు. కుంభమేళాలో అమ్మాయిల స్నానాల వీడియోపై సోషల్ మీడియాతో పాటు నేషనల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు రావడంతో పోలీసులు కూడా స్పందించారు. డీఐజీ వైభవ్ కృష్ణ ఎక్స్ వేదికగా స్పందిస్తూ వీడియోలు పోస్ట్ చేసిన టెలిగ్రామ్ ఛానల్స్ ను గుర్తించే పనిలో ఉన్నారు. అలాగే వీడియోలు రికార్డ్ చేసి అమ్మకానికి పెట్టిన వారిని పట్టుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. భక్తి భావంతో వందల మంది చుట్టూ ఉన్నా కూడా మహిళలు పవిత్ర భావనతో త్రివేణి సంగమంలో బహిరంగంగానే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మన చుట్టూ ఉండేవాళ్లు కూడా భక్తి భావంతోనే ఉంటారు కదా అనే నమ్మకంతో వాళ్ళు అక్కడే స్నానాలు చేస్తుంటారు. కానీ కొంతమంది నీచులు వారి నమ్మకాన్ని గంగలో ముంచేస్తూ గలీజ్ పనులకు దిగుతున్నారు. అలాంటి వారిని వెంటనే పట్టుకుని తగిన విధంగా బుద్ధి చెప్పాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.